ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంట్రా ఇలా వస్తుంది అనుకున్నారు. సో రేపు మా అమ్మాయిది బర్త్డే, అందుకే తనకి బ్లౌజ్ కుడుతున్నాను అనమాట. లంగా ఓని హాఫ్ శారీ. సో ఇది మా అత్తమ్మ హైదరాబాద్ నుండి తీసుకొచ్చింది అనమాట. ఇక్కడైతే మహారాష్ట్రలో దొరకవు ఇవి. చూడండి, ఇది ఓని. బార్డర్ ఎంత పెద్దగా వచ్చింది కదా. ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇది నేను తనకి కుట్టబోతున్నాను మా పాపకి. రేపు మార్చ్ 21కి మా అమ్మాయి బర్త్డే. చూడండి, ఇది బ్లౌజ్. కొంచెం ఇది ఇస్త్రీ చేసుకొని వస్తా నేను. కొంచెం ముడతల్లాగా వచ్చేసింది కదా, అందుకే ఇస్త్రీ చేసుకుంటా. బ్లౌజ్ కుట్టే వాళ్ళకి తెలుస్తుంది కదా, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇలా ముడతలు ఉంటే కటింగ్ చేసేటప్పుడు ఎగుడు దిగుడు లాగా ఇట్లా లైన్ లాగా వస్తుంది. సో అందుకే మీరు ఇస్త్రీ చేసుకొని మాత్రమే కట్ చేసుకోండి. బ్లౌజ్ ప్రాపర్గా బాగా వస్తుంది అనమాట. సో ఇది సెమీ స్టిచ్చింగ్ చేసే లెహంగా అనమాట. లంగా మన సైడ్ అయితే ఇక్కడ లెహంగా అంటారు. చూడండి, దీనికి కొంచెం ఇది నాడ పెట్టేస్తాను. దీనికి లోపల నుండి సైడ్ నుంచి కుట్టేస్తాను. ఓకేనా? సో ఈరోజు రేపే కదా, ఈరోజు కుట్టేసేయాలి తనకి. ఓకేనా? ఇది ఇస్త్రీ చేసుకొని వచ్చినాక మళ్ళీ తీస్తాను వీడియో. ఓకే, చూసారా, చేసుకొని వచ్చేసాను అనమాట. ఇస్త్రీ చేసేసాను. ఫస్ట్ ముడతలు ఉండే కదా, చూడండి. సీదా చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు కటింగ్ చేసాం. ఫస్ట్ నేను ఇది 1 మీటర్ తీసుకున్నాను అనమాట. ఎల్బోకి 1 మీటర్ పడుతుంది కదా. వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను నేను. కొంచెం డిజైన్గా కుడతాం అనుకుంటున్నాను. కాకపోతే తనకి డిజైన్ అట్లా ఏమి ఇష్టం ఉండదు, సింపుల్గా ఉండాలి. బట్ట కుచ్చుకుంటే కూడా అమ్మ కుచ్చుకుంటుంది తీసేయి అనేసి అంటుంది. అందుకే తనకి కొంచెం సింపుల్గానే కుడతాను. ఆడపిల్ల ఉన్నవాళ్ళు ఏదేదో చేయాలనుకుంటారు. చిన్న పిల్లలకి రెడీ చేయడం కానీ, జుట్లు వేయడం కానీ. మా అమ్మ నాకు చిరాకు వస్తుంది అనమాట. సింపుల్గా ఉండడే ఇష్టం. ఇది కూడా వేసుకుంటుందో వేసుకోదో తెలీదు. అట్లీస్ట్ కుట్టేసి స్కూల్కి అన్నా కొంచెం బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు వేసుకుంటే నాకు అంతే తృప్తి ఉంటుంది, కుట్టినందుకు తెచ్చినందుకు. సో లెట్స్ స్టార్ట్ కటింగ్. చిన్న ఉన్నప్పుడైతే నేను చాలా తీర్లు యూట్యూబ్లో చూసుకుంటా జుట్లు వెరైటీగా వేసేదన్నమాట, హెయిర్ స్టైల్. ఇప్పుడు తనకి జుట్టు పొడుగుగా అయిపోయింది, చిక్కులు బాగుంటాయి, కొంచెం కర్లీ హెయిర్ అనమాట. వేయనీది ఇప్పుడు ఎక్కువ జుట్లు. నాకేమో ఎంత ఇష్టమో రెడీ చేసి చిన్న చూసుకోవడం. తనకు రెడీ అవ్వడం ఎక్కువ ఇష్టం ఉండదు, అలాగే అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం అయినా. సో ఇది నాదనమాట. నేను తనకి సాదా కటింగ్ కాకుండా ఇది ఎట్లా అంటే కొంచెం కిందికి ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలని కాదు, కొంచెం ఓని వేసుకునేటప్పుడు ఇక్కడ వరకు ఉంటే కొంచెం కిందికి పైట ఇట్లా కిందికి జారినా కూడా ఏం ప్రాబ్లం అనిపించదు. సో తనకి నేను ప్రిన్సెస్ కట్ అండ్ బోట్ నెక్ కుట్టాలనుకుంటున్నా. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ సైజ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ హైట్ తీసుకుంటారు కదా, ఈ టక్స్ వేస్తాం కదా, బ్యాక్ సైడ్ టక్స్, అక్కడ నుండి ఇట్లా పట్టుకొని ఈ నెక్ షోల్డర్ దగ్గర మనం జాయిన్ చేస్తాం కదా, ఇక్కడ పట్టుకుంటే కరెక్ట్ లెంత్ వస్తుంది అన్నమాట, హైట్. చూడండి ఇలా. ఇప్పుడు దీని హైట్ తీసుకుందాం మనము. ఇలా పెట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇంకొకటి నడుం సైజు ఉంటుంది కదా, దీనికి ఇక్కడ నుండి ఈ ఉక్కులు పట్టి ఉంటుంది కదా, కాజా పట్టి, అక్కడ నుండి ఇక్కడికి తీసుకొని సైజ్ తీసుకోవాలన్నమాట. కొంచెం హెల్దీ ఉన్నవాళ్ళు ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. నేను ఇంతే తీసుకుంటాను, ఆల్రెడీ ఇంత ఎక్కువ ఉంది కాబట్టి. ఓకేనా?
చూసారండి, కుట్టేశాను. పొద్దున్న చూపించాను కదా, అయిపోయింది. బ్లౌజ్ కుట్టేశాను అనమాట. ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. ఇది బ్యాక్ అనమాట. ఫ్రంట్ చూపిస్తాను. ఇది ఫ్రంట్ చూడండి, సింపుల్గానే పెట్టేశాను అనమాట. డిజైన్ వన్ టక్స్ ఇది కుట్టాను అనమాట. ప్రిన్సెస్ కట్ ఏం కుట్టలేదు, వన్ టక్స్. చూడండి, ఇది లంగా, బ్లౌజ్, ఓనీ అనమాట. దుపట్టా అంటారు కదా అది. సో రేపటికి మా అమ్మాయికి డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. అందరూ లైవ్కి వచ్చి మా అమ్మాయికి విష్ చేయండి మీకు వీలుంటే. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే పువ్వులు తెంపుతున్నాను. రేపు మా అమ్మాయి బర్త్డే అని చెప్పినాను కదా, గుత్తుల్లాగా తీస్తానన్నమాట. చూడండి, ఇట్లా గుంజేస్తాను. ఇట్లా తీసేసి ఇట్లా పెట్టేసి అల్తానమాట. మీరు ఎన్నెన్ని పెడతారు? అటు రెండు ఇటు రెండు పెడతారా? ఇటు 4 అటు 4 పెడతారా? నేనైతే ఇట్లా పెట్టేస్తాను అనమాట. ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, ఇప్పటివరకు అయితే ఇన్ని అల్లేసాను అనమాట. కొంతమంది తెంపి కూర్చొని అల్లుతూ ఉంటారు కదా, నేను అట్లా అల్లను. టైం వేస్ట్, పెట్టుకుంటూ అల్లాలి. ఇట్లా అయితే తెంపాలి, అక్కడే చెట్టు దగ్గర ఇట్లా పెట్టేస్తాను అన్నమాట. ఇప్పుడు టైం అవుతుంది, ఇప్పుడు వంట కూడా చెయ్యాలి నేను. అంతే, ఇదే చెట్టుకి మళ్ళీ ఆకు కూడా తెంపేసి, దవనం అయితే ఉండదు ఇక్కడ. నేనైతే ఎప్పుడు చూడలేదు దవనము. నేను ఇదే ఆకు తెంపేస్తాను అనమాట. ఒక మంచి ఆకు తీసుకుంటాను, తీసుకొని పెట్టేస్తాను. ఇట్లా కాడ తెంపేసి ఇట్లా మలిచేసి ఇట్లా అని, ఇదే దవనం లాగా మధ్యలో ఉంటుంది. స్మెల్ రాదులే కానీ దీనిదే ఆకు అనమాట. చూడండి ఎంత గుత్తులాగా పెట్టేస్తాను. ఇట్లా గుత్తులాగా పెట్టేస్తాను. రేపు మా అమ్మాయిని రెడీ చేసి ఫోటో దించి పెడతాను అనమాట. చూడండి ఎంతలా. ఇంకా చెట్లన్నీ చూపి ఒకసారి. ఇక్కడ గుత్తుల్లాగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇవి ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా అల్లాలి. నేను కూడా పెట్టుకుంటాను రేపు, అందుకే ఎక్కువ అల్లుతాను అనమాట. ఇక్కడ అక్కడ కూడా ఉన్నాయి. మా గులాబీ చెట్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో. గులాబీ పువ్వులు. ఇది బీరకాయ చెట్లు. బీరకాయ పువ్వులు కూడా అల్లుతావా ఏంటి అనుకుంటున్నారా? లేదండి, చూడండి గుత్తులు కనకంబరాల గుత్తులు. ఏంట్రా బర్రె గట్లా అరుతున్నావు? మా నిమ్మకాయ చెట్టు, నిమ్మకాయ వచ్చింది కదా.